ఈ అవార్డుకి సంబంధించి మీ మీద సామాజిక బాధ్యత ఎంతవరకు పెంచింది? ఆ రోజు నందమూరి తారక రామారావు మ్యాక్స్ చట్టంలో తీసుకొచ్చారు. ఈరోజు ఆ బాధ్యత నాకు అప్పగించారు. 27 ఏళ్ళు చేసిన జానకి రామయ్య గారు తదనంతరం నాకు చంద్రబాబు గారు అప్పగించినటువంటి బాధ్యతని ఏ సందర్భం వచ్చినా సరే వ్యవస్థాపకులైనటువంటి వ్యక్తుల పేర్లు తీసుకోవడం, వాళ్ళని ఎప్పుడు మననం చేసుకోవడం, మీరు పనిచేసే విధానం, మీరు సాధించిన విజయాలకి వాళ్ళని తలంపు అనేది అవసరంలా. వాళ్ళు ఏ ఆలోచనలతో వ్యవస్థను స్థాపించారు, ఆ వ్యవస్థలను మనం ఎప్పటికప్పుడు మనం ఆలోచించుకుంటా ప్రయాణం చేయగలిగితేనే వర్తమానం మీద భవిష్యత్తు మీద వాళ్ళు ఏదైతే ఆ రోజు వర్తమానం భవిష్యత్తు ఆలోచించి వ్యవస్థను కాపాడారో పశువులు కాపురో లేదంటే గేదెలు తీసుకెళ్ళి అతని దగ్గర ఆగి మీరు ముచ్చటిస్తారు. ఇది ప్రచారం కోసం చేస్తారా, లేకపోతే అతన్ని ఏమైనా కొంచెం పరిస్థితుల స్థితిగతులకు సంబంధించి అంచనా వేయడానికి? రైతులందరితో తిరుగుతుంటే రైతులతో మాట్లాడుతుంటే అది కాదు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? గిడతల్లా నిజంగా నీ చాకరీ ఎవరు చేస్తారు? పేడకళ్ళు పాలు పొద్దునే పెళ్లికి వెళ్ళే పని లేదు, దినానికి వెళ్ళే పని లేదు. ప్రతి సాటర్డే సైక్లింగ్ చేయాలి, లేదంటే స్వచ్ఛాంధ్రకు సంబంధించి స్వచ్ఛ శుభ్రతకు సంబంధించి కార్యక్రమం చేపట్టడం, ఇదంతా సామాజిక భద్రతలో భాగంగానే. మీరు ఒక అవార్డు తీసుకున్నామంటే మన మీద ఎంతో నమ్మకంతో మనం ఇంకా 10 మందికి మార్గదర్శకం అవ్వాలని. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి మీద ప్రేమ వచ్చిందా ఏంటి? విగ్రహ స్థాపనకి మూల కారణం ఏంటి? ఆ రోజు కోఆపరేటివ్ వ్యవస్థను నిలబెట్టి ఆలోచనలతో మనమే ఎందుకు ప్రాసెసింగ్ చేయకూడదన్న ఆలోచనతో చేసిన మహా వ్యక్తి కాబట్టి సర్దార్ పటేల్ గారి విగ్రహం ఒకటే పేరు పెట్టాల్సి ఉంది. నూతులపాటి వెంకటరమణ గారు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, వాళ్ళ కాంప్లిమెంట్స్ మీకు ఏమనిపించినాయి? వాళ్ళు గ్రామీణ స్థాయి రైతు బిడ్డలు అత్యున్నత స్థాయికి వెళ్ళారు. ఆ కళల్లో ఎప్పుడూ నెగిటివ్ చూడకూడదు. జీవితంలో నేను బతికున్నంత కాలం ఎవరైనా పాత చైర్మన్ వాళ్ళు ఎక్కువ కాలం ఉన్నా సరే వాళ్ళ ముద్ర కనిపించకుండా ప్రస్తుత చైర్మన్లు వాళ్ళ ముద్ర కనిపించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. మీరు దానికి భిన్నంగా వ్యవహరించారు. ఆ రోజు న్యాయస్థానానికి వెళ్ళినా ప్రజా పోరాటం చేసిన జానకి రామయ్య గారు మొండికి వ్యవస్థను కాబట్టి ఆయన యూనియన్ భద్రత కోసం ఆయన ఉండేటువంటి మొండితనం, నిజాయితీ రెండు జానకి రామయ్య గారిలో ఖచ్చితంగా మెచ్చుకోదగిన లక్షణాలు. ఎక్కువ వయసు వచ్చే కొద్దీ ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతూ ఉంటుంది అంటారు. దాంట్లో భాగంగానే మీరు ఈ టెంపుల్స్ నిర్మాణం కావచ్చు, ఆధ్యాత్మికంగా ప్రయాణం అనేది. అట్లాగే మీరు ఆర్ఎస్ఎస్ భావజాలమా, లేదంటే దేశం భద్రత విషయంలో మీకున్న ఆలోచన ఏంటి? నేను పొద్దున్నే లేచి ఇంటికాడ నుంచి బయలుదేరి ఆంజనేయ స్వామి గుడిలోకి వెళ్ళి వెళ్తా. నేను ఒకటి మనస్ఫూర్తిగా నమ్ముతా, మనుషుల్ని మోసం చేయగలం కానీ దేవుడిని మోసం చేయలేం. నేను నా మనస్సాక్షి అంటే నా హృదయంలో ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఫైనల్ బాస్ ఈజ్ ఆంజనేయ స్వామి. దీంట్లో మీకు చాలా ఇబ్బందులు కానీ అవి కానీ వస్తూ ఉంటాయి కదా, వాటిని ఎట్లా తీసుకుంటారు? దాన్ని దాటడానికి మీ ఇంధనం ఏంటి? ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని అధిగమించడం ఎలా అని కసరత్తు చేస్తారా, లేకపోతే రెఫరెన్స్లు ఏంటి మీకు? ప్రతి ప్రాబ్లంలో ఛాలెంజ్, అసలు ప్రాబ్లంలోనే కిక్ ఉండదు. మన ఆలోచన విధానంలో మనలో క్లారిటీ లేనప్పుడు ప్రతిదాన్ని చూసి మనం భయపడాలి. ప్లాస్టిక్ సంబంధించి మీరేమంటారు? ప్లాస్టిక్ అనేది ఆల్టర్నేటివ్ ఉండాలండి. ఇప్పుడు పాలయ్యి ఉన్నాయి, మేము కూడా కొంతవరకు చేయగలుగుతున్నాం. బట్ అది ఆల్టర్నేటివ్ పూర్తిగా లేకపోతే